లేవేనా అరుణానంద దగ్గర అక్కడైతే ఒక పక్షి కూర్చుంది. ఇక పక్షులు తిరుగుతాయి. సరే మనం రొటీన్ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ పక్షులు వచ్చినాయి ఆ చెట్టు మీద. చిట్టి పిట్టలు చాలా ఉన్నాయి. కోకిల చూడండి. ఈ సీజన్ నుండి మళ్ళీ జూన్ జూలై దాకా కూడా కోకిలలు చాలా వస్తాయి. శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్కృత నారాయణ వెంకటాచలపతి నమః. ఇప్పుడే గోవిందనామాలు చదువుకున్నాం. ఇంకా నైవేద్యం పాలు సమర్పించడం. బయటకు వెళ్దాం. మరి చూడండి ఎన్ని పక్షుల అల్లరి వినిపిస్తుంది. ఇక ఇప్పుడే మన పూజ అయింది. సూర్యునికి అర్ఘ్యం ఇచ్చిన. ఇక ఇన్ని పక్షులు ఒకసారి అల్లరి వేస్తున్నాయి. మీకు కూడా చూపిస్తాను. ఎక్కువ ఇవి ఉడతల సౌండ్ అనిపిస్తుంది నాకైతే. ఉడతలదే. ఇక మార్నింగ్ టైం కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళే డిస్టర్బెన్స్. చూడండి మన విషయం ఇట్లా పట్టుకొని మీకు చూపిస్తాను. సరే ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం. మరి రొటీన్ స్టార్ట్ చేద్దాం. చాలా పక్షులు ఉన్నాయి. ఇంతకుముందు పూజ చేసేటప్పుడే నైవేద్యం తినే పిట్ట వచ్చి తినిపోయినట్టుంది. ఆల్రెడీ నిన్న పెట్టినవి ఉంటాయి కదా. ఇక ఎప్పుడు నైవేద్యాలు రెడీగానే ఉంటాయి. వచ్చింది ఇంతకుముందే. కానీ ఇక నేను పూజలు ఉన్నప్పుడు ఎంత అల్లరి చేసినా ఇక అట్లా రారాదు. కోకిల వచ్చింది చూడండి ఇప్పుడే ఈ చెట్టు మీదకి. ఈ మధ్య కోకిలలు ఇక ఇది సీజన్ వాటికి. మధ్యలో చెట్టు మీదకి కోకిల వచ్చింది. నేను ఈ చెంబు ఇంట్లో పెట్టేస్తా. చూడండి నిన్న పెట్టిన నైవేద్యాలు ఇది ఇప్పుడు అక్కడ పెడతా. పక్షులు వచ్చి తినుకుంటూ వెళ్ళిపోతాయి. చూడండి ఈరోజు మన పచ్చడి కొబ్బరి పుట్నాల పచ్చడి. స్టవ్ బంద్ చేసిన ఆల్రెడీ. ఇక మార్నింగ్ లేసుడితోటే మనకు పూజ అయింది. సూర్యునికి అర్ఘ్యం ఇచ్చినాం. ఇప్పుడు అన్నపూర్ణ స్తోత్రం వింటున్నా. అందుకే నేను అప్పటి నుండి పూజ చేయాలి. మన మొబైల్లోనే వస్తుంది కాబట్టి వింటున్నా. ఇక స్టవ్ బంద్ చేసినాం. చల్లారంగానే మరి మిక్సీలో వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి దింపి వాటర్ రెడీ చేస్తే సరిపోతాయి. ఇక్కడ చూడండి మన దోశ పిండిలా రవ్వ వేయంగానే భలే పడ్డది కదా డిజైన్. ఇక మీకు చూపిస్తాయి. భలే పడ్డది. అయితే ఇప్పుడు నేను మిల్లెట్ దోశ ఇది మిల్లెట్ దోశ పిండిలా కొద్దిగా రవ్వ కలుపుకుంటున్నా. అయితే ఒకరోజు మిల్లెట్ దోశ వేసుకుంటున్నాం. ఒకరోజు కొంచెం రవ్వ యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. బాగా క్రిస్పీగా ఉంది అందుకని కొంచెం రవ్వ యాడ్ చేసిన. ఇక దోశ వేసుకుందాం. చట్నీ 2 నిమిషాలలో చట్నీ రెడీ అవుతుంది. అయితే చట్నీలో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు మీరు. ఓకే నేనైతే మార్నింగ్ పూజలు ఫ్రైడే అట్లా ఉండేది ఉంటే లేకుంటే మామూలు రోజులలో వేస్తా. మామూలు రోజులలో అయితే వేస్తా. అట్లా కొన్ని పాటించాలి. ఇక పూజలు ఉంటే ఏంది తినడానికని అంటారు. కాకపోతే అట్లా ఇష్టం. ఒక్కరోజు వేసుకోకపోయినందువల్ల నష్టమేం లేదు కదా. నేను చూడండి 2 వెల్లుల్లిపాయలు వేసిన. అంటే మళ్ళీ మర్చిపోతా ఒక్కొక్కసారి. షూట్ చేసుడు ఇట్లనే చాలా మిస్ అవుతాయి. ఉప్పు కూడా వేసి ఉంచిన. ఇక ఇప్పుడు ఇవి వేసుకొని ఒకసారి దింపి కొన్ని వాటర్ యాడ్ చేసి దింపితే మన పచ్చడి రెడీ అయిపోతుంది. 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. మన చట్నీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక నాది నేను గొప్ప అని కాదు చెప్పుకోవడం కాదు కానీ టేస్ట్ చేసిన సూపర్ అంటే సూపర్ ఉంది. కొబ్బరి పుట్నాలు పచ్చడి. కాకపోతే వెల్లుల్లిపాయలు వేసిన ఈరోజు మంచి స్పైసీగా సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక ఎప్పుడు దోశ తిందామా అని అనిపిస్తుంది. ఇక వేసేద్దాం దోశ. ఒక్కొక్కసారి కొన్ని పచ్చడి మన కారం కరెక్ట్ ఉంటే మంచిగా అనిపిస్తుంది. చప్పచప్పగా ఉంటుంది తినబుద్ధి కాదు. కొద్దిగా రవ్వ యాడ్ చేసిన నేను. రవ్వ అంటే మనం ఏదన్నా వేసుకోవచ్చు. గోధుమ వేసుకోవచ్చు. ఇడ్లీ రవ్వ ఉంటే ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం.
ఇక చట్నీ బాగుంటే మనకు దోశ మంచిగా అనిపిస్తుంది. చట్నీ కదా మెయిన్. ఇక బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఈ లోపల ఈ దోశ అయ్యే లోపల నేను టీ కూడా రెడీ చేసుకోవాలి, అంటే పెట్టడానికి బౌల్ ఇట్ట తీసి పెట్టుకుందాం. టీ ఆల్రెడీ పెట్టేసిన. ఇక మన దోశ చూడండి ఎంత చక్కగా లేస్తుంది. ఎప్పుడంటే అప్పుడు రెడీగా చేసుకోవడానికి ఉండే బ్రేక్ఫాస్ట్ అంటే ఎక్కువ దోశనే అనిపిస్తుంది. రకరకాల కాంబినేషన్లతో చేసుకోవచ్చు కదా. పెసలతో చేసుకోవచ్చు, మనం మిల్లెట్స్ ఎన్నో రకాలు ఉన్నాయి, అన్నిటితో చేసుకోవచ్చు. ఇక ఏది లేదంటే ప్లెయిన్గా మామూలుగా మినపప్పు వేసి కూడా వేసుకోవచ్చు. అవి చూడండి నైవేద్యం తినిపిట్ట వచ్చింది చూద్దాం. మనం పెట్టిన నైవేద్యం తింటే అది ఎంత సంతృప్తి అనిపిస్తుందో. 2 వస్తాయి జనరల్గా. ఇక మరి ఇంకోటి పైన ఉందో ఏమో. మన ఇక్కడ కింద కూడా ఉన్నట్టున్నాయి పక్షులు. అవి చూడండి చిట్టిపిట్టలు ఉన్నాయి కింద. అయితే ఆ చెట్టు ఊగేసరికి మనకు అర్థమైంది. చాలా ఉంటాయి పక్షులు. ఇంకా మన దోశ మాడిపోకముందే వచ్చేసిన, ఎందుకంటే అన్నీ ముఖ్యమే. ఈ మిల్లెట్ దోశ క్రిస్పీగా ఉంటుంది, కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది. కొందరికి మెత్తగా ఉండాలి దోశ, కొందరికేమో కొంచెం క్రిస్పీగా ఉంటేనే నచ్చుతుంది. అట్లాంటప్పుడు కొంచెం తక్కువ మంట మీద టైం తీసుకొని చేస్తే అట్లా వస్తుంది. ఫుల్ మంట పెట్టి వెంటనే చేస్తే మెత్తగా ఉంటుంది. ఇక వారికి సర్వ్ చేద్దాం. దోశలు 1 by 1 సర్వ్ చేయాలి కాబట్టి తనకు స్టార్ట్ చేస్తే బ్రేక్ఫాస్ట్ పెడుతున్నా దా. చూడండి మన హెల్దీ పచ్చడి ఎంత బాగుంది. ఈరోజు మొత్తం కొత్తిమీరతో చేసిన కదా. కొత్తిమీర ఎంత మంచి ఫ్లేవరు, సూపర్ ఉంది అసలు. ఇక కొన్ని కాదరికి అసలు 1 పాయింట్ కూడా ఏదో వంక పెట్టే ఛాన్స్ ఉండదు, అట్లుంటుంది. ఈరోజు అట్లుంది. మరి చూడండి మన దోశ రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ మా వారికి సర్వ్ చేసిన, నేను కూడా తింటున్నా. ఇక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా ఆల్రెడీ. ఇక ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా. ఇక చూడండి పక్షులు, చిట్టి పిట్టలు అయితే ఎన్ని ఉన్నాయో లెక్కలేదు. ఇక అంతే.